శ్రీకృష్ణుడు తులాభారం. ఒకనాడు కృష్ణుడు నారదునితో సత్యభామ గర్వాన్ని తగ్గించడానికి ఒక పుణ్యక వ్రతం ఆచరించేటట్లు చేశాడు. ఈ వ్రత నియమం ప్రకారం భర్తని దానం ఇవ్వాలి. అలా చేస్తే నీ భర్త ఎప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాడు అని నారదుడు ఆశపెట్టాడు సత్యభామకి. కృష్ణుడు తనకి మాత్రమే సొంతం అవుతాడనగానే సత్యభామ ఆశపడింది. అయితే కృష్ణుడిని దానమిస్తే నా ఆధీనంలో ఎలా ఉంటాడు అనే సందేహం తెలపగా, నీ భర్త బరువుతో సరితూగే ధనాన్ని గాని బంగారాన్ని గాని ఇవ్వమన్నాడు నారదుడు. సరేనంది సత్యభామ. తన దగ్గర చాలా సంపద ఉందని, ఆ సంపదతో కృష్ణుని తనవాడిని చేసుకోవచ్చని ఆశపడింది సత్యభామ. అప్పుడు తన దగ్గర ఉన్న సంపదంతా తెచ్చిపెట్టినా కృష్ణుని బరువుకు సరితూగలేదు. ఆ సమయంలో రుక్మిణీదేవి తులసీదళము తెచ్చి వేయగా వెంటనే కృష్ణుడు తూగాడు. దానితో సత్యభామకు గర్వభంగమైంది. అప్పుడు సత్యభామకు ప్రేమతోనే భర్తను దగ్గర చేసుకోవాలని అర్థమైంది. ఆ రోజు నుండి గర్వాన్ని విడిచిపెట్టి భక్తితో తన భర్తని ఆరాధించసాగింది.